మన దేశం నుంచి కరప్షన్ని ఎప్పటికైనా నిర్మూలించగలుగుతామా? చాలా అంటే చాలా 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 కష్టము, కానీ అసాధ్యం మాత్రం కాదు. ఒక్కసారి ఆలోచించండి, పైన పాలిటీషియన్స్ చక్కగా ఉంటే కిందున్న అధికారులకి ఇట్లా కరప్షన్ చేసే దమ్ము ఉంటుందా? కానీ మన పాలిటీషియన్సే కరప్ట్ ఉంటే కిందున్న అధికారులు ఎందుకు వింటారు? ఇప్పుడు వాళ్ళు కరప్ట్ ఉండడానికి ప్రధానంగా 2 కారణాలు ఉన్నాయి. మొదటిది ఏంటంటే, వాళ్ళు ఎంత మంచోళ్ళైనా, వాళ్ళు ఎంత సేవాభావంతో పాలిటిక్స్కి వచ్చినా కూడా వాళ్ళు గెలవాలి అంటే ఓట్లు కొనాల్సి వస్తుంది. అప్పుడు ఓట్లు కొనాలంటే వాళ్ళకి ముందే పైసలు ఎక్కువ ఉండాలి, లేదంటే వాళ్ళకి పైసలు లేదంటే ఏదన్నా ఉద్యోగపతుల దగ్గర పైసలు తీసుకోవాల్సి వస్తుంది. రేపు గెలిచిన తర్వాత మళ్ళీ ఉద్యోగపతులకి ఉడిగం చేయాలి, లేకుంటే సంపాదించాలి కదా మళ్ళీ గెలవాలంటే, అందుకు కరప్షన్ చేయాల్సి వస్తుంది. రెండో విషయం ఏంటిదంటే, నిజంగా నిజాయితీగా సేవాభావంతో ఎవరైతే వస్తారో పాలిటిక్స్కి, మనం వాళ్ళకి ఓట్ లేకుండా ఏ సీఎంఓ పిఎంఓ ఎవరో ముఖం చూసేసి ఇక్కడున్న కరప్ట్ నేతలకి మనం ఓట్లు వేసి ఎంపీలను ఎమ్మెల్యేని కార్పొరేటర్లు చేస్తున్నాం. ఇట్లా చేస్తే ఎప్పటికైనా కరప్షన్ అవుతుందా మన దేశంలో? అందుకే మన దేశం నుంచి, మన రాజకీయాల నుంచి కరప్షన్ని మనం నిర్మూలించాలి అంటే, యాజ్ గార్డియన్స్ ఆఫ్ డెమోక్రసీ మనం కొన్ని పనులు చేయాలి. ముందుగా ఎవ్వరూ ఓట్లు అమ్ముకోకుండా మన సాటి పౌరులని మనం